నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలోని గుండ్ల సముద్రం గ్రామం గిరిజన కాలనీలో P4 కార్యక్రమంలో భాగంగా టీవీఎస్ సర్వీస్ ట్రస్ట్ సహకారంతో నిర్మించిన గృహాలను ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు కలిసి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల అభివృద్ధి కోసం P4 కార్యక్రమం ఏడాది పాటు అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందన్నారు. టీవీఎస్ సర్వీస్ ట్రస్ట్ వారు వెంకటగిరి కొండ కింద గ్రామమైన గుండ్ల సముద్రంలో పేదరికం గుర్తించి 25 కుటుంబాలకు నూతన ఇళ్లను పూర్తి చేశారని వారికి ప్రభుత్వం తరపున అభినందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో P4 కార్యక్రమం తీసుకొచ్చిందన్నారు. పేద కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో మార్గదర్శకాల ద్వారా జిల్లాలో 62 గ్రామాలు టీవీఎస్ సంస్థ ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఆయా కుటుంబాల అభివృద్ధికి గొర్రెల పెంపకంకు శ్రీకారం చేసి ఒక్కో కుటుంబానికి 9 గొర్రెలు, 1 పొట్టేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ అడ్వైజర్ డాక్టర్ పళనిస్వామి, ఆర్డీఓ భానుప్రకాష్, నియోజకవర్గం పరిశీలకులు ప్రసాదరావు, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, పట్టణ అధ్యక్షులు అవ్వారు సత్యనారాయణ, తెలుగుదేశం సీనియర్ నాయకులతో పాటు కూటమి నాయకులు, టీవీఎస్ సంస్థ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంతకుముందు ఏది గుడిసం లేదా ఇప్పుడు 2 బెడ్రూమ్లు ఓకే కదా? ఎంతమంది ఉంటారు పిల్లలు? మీరు పిల్లలు వయసు ఏది? వారి పిల్లలు ఏది? బాబు బాబు నుంచి ఏ క్లాస్ పిల్లలు? ఇది తల్లికి పొందడం డబ్బులు పడుతున్న పిల్లలకి ఇద్దరు పడుతుంది. ఎంతమంది? ముగ్గురా? ఇద్దరు పడుతుందా? 30,000 ఎవరిచ్చేదా? ఆపకెళ్ళిపోండి. ముందు ఉండాలా ఉంటే అన్నా కూడా నా పక్కే సార్ ఈ పక్క, మీరు ఈ పక్క సార్ సైడ్ రావాలి. చేయి ఎంత బాగా నీ పాటి నువ్వు తీసుకో. సార్ సైడ్ రండి. కొంచెం జాగ్రత్త, కొంచెం సైడ్ ఉండమ్మా, సైడ్ ఉండు. చిన్నగా సైడ్ తీసుకో. కొంచెం వెనక్కి వస్తుంది, ఇంకా రాదు. చెప్పండి. సాగరంగా స్వాగతిస్తున్నాం. బాగా వెనకొచ్చి అందరూ వస్తారు. అన్నీ తగ్గిపోయింది. ఇంకా వెనక అది కూడా ట్రాక్ లేదు. ఇది అడ్డం వస్తుంది, పైన అడ్డం వస్తుంది. అక్కడ ముందు మళ్ళీ వస్తే అట్ట
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिश्रीदसाधनम् ఎక్కువసేపు ఉండి బాగా जायमानोन्नागेदुषसामेत्यग्रे वागं देवेभ्यो विदधात्याजन्पचन्द्रमान् स्थिरति दीर्घमायुः विद्युन्नया पतन्ति विद्योन्वरन्ति मे आप्याकाम्यानि जयिष्ठो आपो नर्यस्यासप्रोर्वशीतरति दीर्घमायुः तदञ्जीवश्चरदा वर्धमानसदं हेमन्तां सदमङ्गपान्नपात्तेतु हिरण्यवर्णः हिरण्ययात्परीयो निर्निषज्या हिरण्यदा ददत्यन्नमस्मैः प्रत्यामस्तामं सुनयावमाजमानो मन्त्रं नरदेह पयातं यशो रक्तं मधुराश्वन्तरा भूतां च అటల్ పక్కన శివ ఒకరోజు జరుకో हरिः ॐ सप्तते अग्ने समिदस्तपूर्णमाहुतिं ज्योति स्वाहा पूर्णाहुतिं मुक्तं ज्योति स्वाहा ॐ वेदिर्जीर्णग् स्वाहा भुजीर्णग् स्वाहा ज्योतिर् One house is completely 500 something. 2 BHK, one showroom, one living room with bathroom and also bath facilities, everything. It's a 500 square feet. 320. Yeah. with the pit. Okay. The collector and former state election commissioner, Tamil Nadu. మరియు ఇతర అధికారులు తిరుపతి డిస్ట్రిక్ట్ శ్రీ పివి నరేంద్ర కుమార్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతి డిస్ట్రిక్ట్ శ్రీ పి శివనయ్య గారు డిఈఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వెంకటగిరి మరియు శ్రీ బాబురెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శ్రీ టి గుణశేఖర్ రెడ్డి గారు మండల్ పరిషత్ డెవలప్మెంట్ అందరికీ ధన్యవాదాలు. కూర్చోవలసిందిగా వెంకటేశ్వర్ ఐఏఎస్ గారిని, వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారిని, ఇంద్రాణి మహోదయే వర్ణాని యస్యాహుదాగిరీనామన్యం మధ్యో మధ్యో జ్యోతవీమే యాసవేదో యతో అస్మాభుదే ప్రజావిరజ్ఞే సమస్తమస్యాం
इति जीवप्रफलनमुहूर्तस्तु मुहूर्तो अस्तु సిలిగా కోరుచున్నాము. తిరుపతి జిల్లా కలెక్టర్ అయినటువంటి గౌరవ నేనున్న శ్రీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఐఏఎస్ గారిని వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ సభ్యులు గౌరవ నేనున్న శ్రీ కురుగుంటల రామకృష్ణ గారిని అలాగే మన ఎస్ఎస్టి ఎడ్యుకేషన్ అలాగే ఇక్కడకు వచ్చేసిన ప్రియమైన గ్రామస్తులందరికీ నా హృదయపూర్వ ధన్యవాదాలు. ఈ శుభ సందర్భం ప్రభోత్సవం ఇప్పుడు నిజమవుతుంది. మన జీవితంలో ఎన్నో కష్టాలు, వానలు, గాలులు. ఈరోజు ఈ బృహత్తర కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారికి, టీవీఎస్ సంస్థ శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి అధికారులు, ముఖ్యంగా పళనిస్వామి గారికి, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి జైసింగ్ మరియు వాళ్ళ ఎంటైర్ టీంకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ట్రైనింగ్ కలెక్టర్, ఆర్డీఓ, మిగతా అధికారులు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, ఈ నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ జేడీ అగ్రికల్చర్ ప్రసాద్ గారికి, అంటే నాకు స్వతహాగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చేసినందుకు. కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చి, ఈ ఊరికి వచ్చి మీ పూరి గుడిసెలో చూసి చాలా బాధేసింది. అప్పుడు టీవీఎస్ వాళ్ళు అప్పటికే ఈ ఊరిలో వివిధ కార్యక్రమాలు చేస్తూ వచ్చున్నారు. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి ఇల్లు కట్టించడానికి ముందుకు వచ్చినప్పుడు స్థలం కావాలంటే వెంటనే అందరికి కూడా 3 సెంట్ల స్థలము, 3 సెంట్లతో పాటు ఇంటి పక్కన కూడా, ఈరోజు చూసుకుంటే ఒక ఇంటికి ఇంకో ఇంటికి చాలా గ్యాప్ ఉంటుంది మధ్యలో. దాంట్లో మీకు కావాలి ఇంటి వెనకాల కూడా గ్యాప్ ఉంది, ఇంటి ముందు కూడా చాలా రోడ్ వేసుకోవడానికి కాకుండా మిగతా మీ ఇంటి ముందు స్థలం కూడా చాలా ఎక్కువ ఉంది. వీటన్నిటిని మీ ఇతరత్ర అవసరాలు, గొర్రెలు ఏమన్నా పెంచుకోవాలనుకుంటే కొన్ని కుటుంబాలు ఆల్రెడీ గొర్రెల్ని ఎన్ని పెంచుకుంటాయి, 11 కుటుంబాల దాకా. మిగతా వాళ్ళకు కూడా టీవీఎస్ ప్లస్ మన డిఆర్డిఏ సహకారంతో ఒక 9 పొట్టేలు, మిగతావన్నీ గొర్రెలు కలిపి 10 వరకు ఇస్తాం. అవన్నీ మీరు జాగ్రత్తగా వాటి నుంచి ఆదాయం పొందండి. ఎప్పుడు కూడా 10 కంటిన్యూస్గా 10 గొర్రెలు ఉండేటట్టు మీరన్నీ చూసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మీకు తాగునీటికి ప్రతి ఇంటికి కూడా సపరేట్గా ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చాము. ఇంటికి ఊరంతటికి కూడా సపరేటు ఎలక్ట్రికల్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ ఊరి గుండ్ల సముద్రంలో ఉన్నటువంటి ఎస్టీ యానాదులందరినీ కూడా టీవీఎస్ వారి సహకారంతో మీ జీవిత రూపురేఖల్ని మార్చడానికి ఈ ప్రయత్నం చేయడం జరిగింది. మీ నుంచి మేము కోరుకునేది ఏంటంటే, మీరు ఇంకొకరి మీద ఇంకెప్పటికీ ఆధారపడకుండా మీరు మీ ఉపాధి కోసం మీరు కష్టపడ్డారు ఇన్ని సంవత్సరాలు, ప్రభుత్వం మీకు తోడ్పాటునిస్తుంది. ఇవాళ చాలా కుటుంబాలు ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలన్నీ కూడా వస్తున్నాయి. దాన్ని మీరు మీ సంక్షేమం కోసం వాడుకొని మీరు ప్రతి ఒక్క కుటుంబం అభివృద్ధి చెందే విధంగా, నెలకి కొంచెం ఆదాయం వచ్చే విధంగా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడే మీరు ఈ ఏదైతే మనకి పావర్టీ అంటామంటే దారిద్రానికి దిగువన ఉంటే అందరినీ కూడా పేదరికం నుంచి బయటికి వచ్చే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కొత్త వినూతమైనటువంటి ఆలోచన కూడా దారి తీశారు, P4 అని. దాంట్లో భాగంగానే మొన్న మన ఊరు సుబ్బమ్మ కూడా ముఖ్యమంత్రి గారితో సార్ పక్కన కూర్చునే అవకాశంతో పాటు సార్తో సుమారుగా గంట సేపు పైగా మాట్లాడే అవకాశం కూడా కల్పింది. సుబ్బమ్మ గారికి ఇక్కడే ఉన్నారు. చాలా ధైర్యంగా చాలా చక్కగా మాట్లాడారు సుబ్బమ్మ ఆ రోజు ముఖ్యమంత్రి గారితో.
ఇది వరకు ఎట్లా ఉన్నింది వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉన్నింది, గుండ్ల సముద్రాన్ని ఎట్లా మార్చారు P4 కార్యక్రమం ద్వారా, ముఖ్యంగా టీవీఎస్ సహకారం ద్వారా ప్రభుత్వం అండతో ఎట్లా మార్చారు అనేది కూడా చాలా బాగా చెప్పారు. వాళ్ళకి కావాల్సినటువంటి రచ్చబండ ఏదైతే ఉందో అది కూడా 2-3 నెలల్లో ఖచ్చితంగా కట్టిస్తామనేది కూడా ఊరి ప్రజలందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పమన్నారు. ఖచ్చితంగా 2-3 నెలల్లో మీకు కావాల్సిన అన్ని కూడా ప్రభుత్వం నుంచి టీవీఎస్ సహకారంతో కలిపి ఖచ్చితంగా చేస్తామని చెప్పాలి. ఆ రోజు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు మనం కల్వర్ట్ కూడా చూసాము. కల్వర్ట్ కూడా టీవీఎస్ వారి సహకారంతో చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి మేరకు బీటీ రోడ్డు కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏదన్నా సీసీ డ్రైన్లు కానీ ఇంకా ఏదన్నా కావాలన్నా కూడా ఈ సంవత్సరంలో అవన్నీ కూడా గుండ్ల సముద్రాన్ని ఖచ్చితంగా శాంక్షన్ చేసి ఒక ఆదర్శ గ్రామంగా గుండ్ల సముద్రాన్ని చేసే విధంగా ఖచ్చితంగా పనిచేస్తామనేది చెప్పుకుంటున్నాం. చివరిగా ఇంత పెద్ద కార్యక్రమం, మంచి కార్యక్రమం చేసినటువంటి శ్రీనివాసన్ సర్వీస్ ట్రస్ట్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంతో మంది సిఎస్ఆర్ కింద చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు నిజంగా గ్రామంలో చొచ్చుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిరుపేదలతో రోజు వాళ్ళ జీవనోస్థాయిలు, వాళ్ళ జీవనోపాధి గురించి తెలుసుకొని వాళ్ళతో మమేకమై వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ జీవితాలు మార్చేది వాళ్ళు చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ టీమ్, గ్రేట్గా వర్క్ చేశారు. యూ విల్ హ్యావ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర ఫర్ షూర్. చాలా మంచి పని చేశారు. ఇంకా మిగతా మండలాల్లో కూడా ఇలా చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, యూ విల్ ఆల్వేస్ హ్యావ్ సపోర్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇన్ ఆల్ వేస్. థ్యాంక్ యూ సో మచ్. గౌరవనీయులు పెద్దలు, మన జిల్లా కలెక్టర్ అయినటువంటి డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం అంతా ఏర్పాటు చేసి మరి టీవీఎస్ సంస్థ తరఫున వాళ్ళ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పళనిస్వామి గారు, నాగేశ్వరరావు గారు, అదేవిధంగా భానుప్రకాష్ ట్రైనింగ్ కలెక్టర్ భానుప్రకాష్ రెడ్డి గారు, అంకమ్మ గారు, ఇక్కడ మా సోదరులు సోదరిమణులు పత్రికా సోదరులు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మన ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఒకటే, మన రాష్ట్రాన్ని పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. అందులో P4 అని చెప్పనేసి పెట్టి ప్రైవేటు ప్రభుత్వం రెండు కలిసి చేసే విధంగా ఇప్పుడు ఈ ప్రోగ్రాం కూడా ప్రభుత్వం ఉంది, ప్రైవేటు ఉంది. ఎందుకంటే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా మనం చేస్తున్నాం. వాళ్ళు టీవీఎస్ సంస్థ ద్వారా ఇళ్ళు కట్టించారు, బాగా వాళ్ళని అభినందించాలి మనం. ఎందుకంటే ఎక్కడో చెన్నై, ఇక్కడ సంబంధం లేదు, అయినా కూడా ఒక ఆఫీసు వెంకటగిరిలో పెట్టి పేదవాళ్ళు ఎస్టీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మంచి ఇళ్ళు కట్టించాలనే కాన్సెప్ట్తో ఈరోజు మోడల్గా బాగా కట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ నామ్స్ ప్రకారం పెట్టి 500 చదరపు అడుగులు స్థలంలో బాగా కట్టారు. అందుకని ఇప్పుడు మనం కూడా టిట్కో ఇళ్ళు కూడా చాలా బాగా కట్టాం, అవి కూడా త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా కూడా ఎవరు కూడా రాబోయే రోజుల్లో ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు అనేది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరికి కూడా 29 లోపలనే ఎవరైతే ఇళ్ళు లేవో అందరూ కూడా అప్లై చేయండి, మా నోటీసులో పెట్టండి, మేము ఇస్తాం. ఇట టీవీఎస్ సంస్థ వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేస్తారు. అందరం కలిసి అందరికీ ఇళ్ళు ఇచ్చి ప్రతి ఒక్కరిని సొంత ఇళ్ళు ఉండేలాగా వాళ్ళని ఏర్పాటు చేద్దామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోలేక మనకి ఇల్లు లేదని చెప్పని కూడా బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తే చాలా ఆనందంగా జీవిస్తారు. వాళ్ళకి అదేవిధంగా కొన్ని మరి ఎస్టీలకి గొర్రెలు కూడా ఇస్తా ఉన్నారు. ఆ గొర్రెలు 10 ఇస్తే వాటి ద్వారా కూడా ఆ కుటుంబం
కొంచెం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యమంత్రి ఉద్దేశం ముఖ్యంగా పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నది ఆయన ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రైవేటు వాళ్ళు కూడా భాగస్వాములు కలుపుకొని ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైనా లేనటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తుంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఉదయంతో 7 గంటలకు స్టార్ట్ చేశాం. పక్క రాష్ట్రంలో తమిళనాడులో ధనిక రాష్ట్రం బ్రహ్మాండంగా నిధులు వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కంపెనీలు ఫ్యాక్టరీలు ఉన్నాయి, ట్యాక్సులు బ్రహ్మాండంగా వస్తాయి. అయినా కూడా చెన్నైలో వచ్చేది 1,000 రూపాయలు పెన్షన్. ఈరోజు కర్ణాటకలో వచ్చేది కూడా అంతే. ఈరోజు మన ఆంధ్రాలో 4,000, 6,000, 10,000, 15,000 టోటల్గా సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్లు ఇస్తా ఉన్నాం మన ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు తెలియదో తెలియదు, డేట్ లేదు. 15వ తారీఖు ఇచ్చేవాళ్ళు, 10వ తారీఖు ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఒకరోజు సెలవు వస్తుందంటే ముందు రోజే మీ ఇళ్లకు వచ్చి పెన్షన్ ఇస్తా ఉన్నాం. అది చంద్రబాబు నాయుడు పరిపాలన. కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా, మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా ముఖ్యమంత్రి 20 సంవత్సరాల ముందుగా ఆలోచిస్తాడు. మీరు చూశారు హైదరాబాద్ని హైటెక్ సిటీని చేసేటప్పుడు ఒకనొకప్పుడు ఎగతాళి చేశారు. హైటెక్ సిటీ అంట ఏం పనిలే చంద్రబాబు నాయుడు కానీ రకరకాలుగా మాట్లాడారు. ఈరోజు అదే హైటెక్ సిటీ ఒక సింగపూర్ అయింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో 2047కి మన విజయవాడ దానికన్నా బ్రహ్మాండంగా చేయాలనే కాన్సెప్ట్ తో ఈరోజు 33,000 ఎకరాలు తీసుకొని అన్ని రకరకాలుగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఆగ మేఘాలుగా పనిచేస్తా ఉంది. ఇంకో ఆయన ఉన్నాడు 3 ముక్కలు ఆటాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానులంట. ఏ రాష్ట్రంలో లేవు. ఆయన మాట్లాడే మాటలు అలా ఉంటాయి. కాబట్టి మన రాష్ట్రం బాగుండాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. కాబట్టి శాశ్వతంగా ఉండాలి. అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈరోజు ఏ విధంగా పరుగులు తీసుకున్నాడో ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం సుందరం టీవీఎస్ వాళ్ళని అభినందించాలా. ఇంకా వెనకబడ్డటువంటి మండలాలు, గ్రామాలు ఉన్నాయి. ఎక్కడైతే ఎస్టీలు ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి మేము కూడా కొంచెం చెప్తాం. వాటి చేస్తే మీకు మీ సంస్థకు కూడా మంచి పేరు వస్తుంది. మీ సంస్థ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంటి తాళాలను మరియు బట్టలను పంపిణీ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. తదుపరి వి లక్ష్మీదేవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వి లక్ష్మీదేవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. తదుపరి వి చిన్నమ్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. తదుపరి సిహెచ్ మునికాంతమ్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సిహెచ్ మునికాంతమ్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. తదుపరి ఇంటి తాళాలు బట్టలు తీసుకున్న వారంతా స్టేజ్ ముందు పక్క నిల్చోవలసిందిగా కోరుతున్నాము. రత్నమ్మ గారు, సిహెచ్ రత్నమ్మ గారు
ఇబ్బందిగా ఉందన్నారు. అదొకటి డ్రైన్స్, డ్రైన్ పెట్టేస్తాము. మీ పిల్లలకి అంగన్వాడీ స్కూల్ కూడా పెట్టించేస్తాం. అంగన్వాడీ స్కూల్ కూడా మీకు ఇక్కడ ఏర్పాటు చేస్తాం. 27 మంది పిల్లలు ఉన్నారంట. ఎవరమ్మా? ఎంతమంది ఉన్నారు? అదేవిధంగా సీసీ డ్రైన్లు, రోడ్డు అన్ని కూడా కలిపే చేస్తాం. ఏదైనా మంచిగా చేస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఓకే. సార్ 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 స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకట ఎస్ఎస్టీ స్టాఫ్ అందరూ వేదిక మీదకి. సార్ చూడండి సార్, ఆల్ ఆఫ్. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆకస్మిక తనిఖీలతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. రోజుకో డిపార్ట్మెంట్పై ఆకస్మిక